సెప్టెంబర్ 22 నుండి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత స్వాతంత్ర దినోత్సవం నాడు ఆగస్టు 15 ఎర్రకోట నుండి మాట్లాడుతూ రాబోయేటువంటి దసరా దీపావళి పండుగల లోపులు పెద్ద ఎత్తున జీఎస్టీలో మార్పులను తీసుకురావడం ద్వారా దేశ ప్రజలకు పండుగ కానుక అందిస్తానని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు గతంలో 4 స్లాబులుగా ఉన్నటువంటి జీఎస్టీని 2 స్లాబులకి మాత్రమే పరిమితం చేసి పెద్ద ఎత్తున రాయితీని ప్రకటించినటువంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. ఏదైతే 28% స్లాబ్ని పూర్తిగా తీసివేసి అలాగే 12% స్లాబ్ను కూడా తీసివేసి కేవలం 5%, 18% స్లాబులకు మాత్రమే పరిమితం చేసినటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వెంటనే కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి విధానాన్ని మనం అంతా కూడా గమనించాలి. ముఖ్యంగా ఏదైతే వ్యవసాయానికి రంగానికి సంబంధించినటువంటి వస్తువుల మీద అలాగే వైద్యానికి సంబంధించినటువంటి పరికరాల మీద కానీ అలాగే విద్యకి సంబంధించినటువంటి వస్తువుల మీద కానీ ఆరోగ్య బీమాకి సంబంధించినటువంటి అంశాల మీద కానీ పెద్ద ఎత్తున రాయితీని ప్రకటించి చాలా వాటికి 0% జీఎస్టీకి పరిమితం చేసినటువంటి సంగతి మనం అంతా కూడా ఈ సందర్భంగా అభినందించాలి. రైతులకు సంబంధించినటువంటి పరికరాల మీద ఎంత పెద్ద ఎత్తున సబ్సిడీ రాయితీ వచ్చింది అనేటువంటి విషయం మీద చక్కని ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక డ్రోన్ మీద దాదాపు 90,000 రాయితీ వచ్చినటువంటి సందర్భం. వ్యవసాయానికి అవసరమైనటువంటి ప్రతి పనిముట్టు మీద కూడా పెద్ద ఎత్తున జీఎస్టీని తీసివేసినటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు అందరూ కూడా గమనించారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి ప్రభుత్వాలకు మనం పెద్ద ఎత్తున మద్దతునివ్వాలి. సమర్థవంతమైనటువంటి నాయకులని రాష్ట్రంలో కేంద్రంలో రాష్ట్రం కోసం దేశం కోసం అనుక్షణం ప్రజల కోసం పరితపించేటువంటి నాయకుల్ని మనం ఎన్నుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.